హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను ఫంక్షన్‌కి వెళ్తున్నాను. సో, అందుకని నేను ఈ శారీ కట్టుకుందామని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి తప్పకుండా. నేను ఈరోజు బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్తున్నాను. నేను శారీ కట్టుకోవాలంటే నాకు అదొక యుద్ధం చేసినట్టే. ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో మీరు తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకోను. నాకిష్టం ఉండదు. సింపుల్‌గానే రెడీ అవుతాను. అండ్ ఒక సింగిల్ బ్యాంగిల్‌తోనే వేసుకుంటాను. అండ్ వన్ సైడ్ వాచ్ పెట్టుకుంటాను. ఎందుకంటే హెవీగా రెడీ అవ్వడం మనకస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఫైనల్లీ ఫంక్షన్‌కైతే వచ్చేసాను. అది బర్త్‌డే ఫంక్షన్ అనమాట. మా రిలేటివ్స్ వీళ్ళందరూ. అండ్ కూర్చున్నాననమాట పాప కోసం. ఇంకా రెడీ రెడీ చేస్తున్నారంట. ఫస్ట్ ఇయర్ బర్త్‌డే అంటే మీకు తెలిసిందే కదా! ఏడుస్తానే ఉంటది. ఫైనల్లీ వచ్చేసింది. ఇంకా మా వారు, నేను మా పాపని తీసుకెళ్ళలేదు. తను స్కూల్‌కి వెళ్ళింది. ఇంక మేమే వెళ్ళామనమాట. తనకి ఎగ్జామ్స్ అని చెప్పి పంపించేసాను. మా వారు, నేను వెళ్ళాము. అండ్ ఫోటో దిగేసేసి ఇంకా పాపకి హ్యాపీ బర్త్‌డే చెప్పేసేసి ఇంకా జాయిగా దిగుతున్నామనమాట. ఎందుకంటే మనం ఫుడ్ లవర్స్ కదా! అక్కడ ఫుడ్ ఏముండిద్దో చక్కగా విందు ఆరగిద్దామని చెప్పి దిగుతున్నాను. అండ్ అసలు ఫైనల్లీ చాలా బావుంది బర్త్‌డే ఫంక్షన్ అయితే. ఇది ఇక్కడ విజయవాడలో చేశారు ఫంక్షన్ అనేది. చాలా బావుంది. మా రిలేటివ్స్ చాలా తక్కువ మందొచ్చారు విజయవాడ కాబట్టి. అండ్ అసలు తిండి విషయంలో మనం తగ్గేదే లేదు. వెరైటీస్ అయితే చాలా పెట్టారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మా భవ్యంష్ గాడి ఫేవరెట్ అపోలో ఫిష్ అయితే పెట్టారు. వాడు చూడండి ఎలా తింటున్నాడో. మా అమ్మాయి ఒక్కతే మిస్ అయింది. అండ్ ఫైనల్లీ అయిపోయింది. ఇంక నేను బయటికొచ్చి రిటర్న్ అయిపోతున్నాననమాట హౌస్‌కి. అండ్ ఫైనల్లీ వచ్చేసాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.